అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి. అనేక సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ కుటుంబము, భారతీయ జనతా పార్టీ కుటుంబం నుంచి వచ్చిన 4 దశాబ్దాల కుటుంబం మాది. ఈరోజు నేను బ్లాక్ చొక్కా, బ్లాక్ ప్యాంట్ ఎందుకు వేసుకున్నానంటే, టుడే ఈజ్ బ్లాక్ డే. ఎందుకు బ్లాక్ డే అంటున్నానంటే, డెమోక్రసీలో ఈరోజు మీరు పట్ట పగలు ఒక పట్ట భూమి ఉన్న రైతుని ఈరోజు నిర్దాక్షిణంగా చంపిన రోజు ఏదంటే అనంతపురం జిల్లా చరిత్రలో ఆగస్టు 6వ తారీఖు. ఎందుకు చెప్తున్నానంటే, హై ఎక్స్టెన్షన్ టవర్స్ పడుతున్నాయని చెప్పి కంపెనీ ప్రతినిధులు నన్ను వచ్చి అడిగారు. నేనేం చెప్పానంటే, మీరు అభివృద్ధి అయినట్లే రైతులు కూడా అభివృద్ధి కావాల్సిందే. మీరు 200 అడుగులు ఎత్తు టవర్ వేసినప్పుడు నా రైతు 100 అడుగులన్నా ఎదగాలి అని నేను కోరుకున్నాను. ఇది కోరుకోవడం తప్పని ఎవరిని చెప్తారో చెప్పమని చెప్పండి. ఆ కోరుకున్నందుకు నేనేం చెప్పాను, నాకు మీరు ఎంత ఇస్తారో రైతులందరికీ కూడా న్యాయం చేయమనండి అని నేను అడిగాను. ఈరోజు కర్ణాటక పావగడలో 40 లక్షల రూపాయలు ఒక టవర్ వేస్తే ఇస్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళెంత ఇస్తున్నారు, 3,60,000 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా ఎన్నో భయభ్రాంతులకు గురి చేసి. ఈ రోజు మా రైతు హనుమంతరెడ్డి గారు ఉన్నారు, ఆయనకు 73,000 రూపాయలు ఇచ్చి ఈ రోజు అనేక నెలలుగా ఆయన పెని ఫండింగ్ పెట్టేసినారు. అంటే ఇంకా తర్వాత ఒక రూపాయి కూడా ఇలేదు ఆయనకు. అంటే రైతుల్ని భయభ్రాంతులు గురి చేసి, నీకు పింఛన్లు తీసేస్తాం, రైతు భరోసాలు తీసేస్తాం అని చెప్పి రాత్రి ముసుగుల్లో పోయి ఈ విధంగా రైతులను ఎందుకు వంచిస్తున్నారు? ఇది నిజంగా కూటమి ప్రభుత్వమా, రైతు ప్రభుత్వం? నిజంగా రైతు ప్రభుత్వం అయితే ఈ రోజు నేను ఈ విధంగా బాధపడేవాడిని కాదు. ఎందుకంటే ఈ రోజు సొంతంగా మా పూర్వీకుల భూమి, మా పట్టా భూమి, ఈరోజు మాకు వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ తెలియకోకుండా ఈరోజు మా తోటలోకి వెళ్ళేసి అక్కడ పంట ఉంటే పంటను ధ్వంసం చేసేసి జేసీబీతో 40 అడుగుల గుంత దొవ్వేసి గేటు బాలుగొట్టి తాళాలు బాలుగొట్టి ఇవన్నీ చేసిండేది ఎవరో కాదు. ఇప్పుడు చెప్తాను చూడండి, ఇవన్నీ చేసిండేది కూడేరు మండలం ఎంఆర్ఓ, కూడేరు మండలం విఆర్ఓ, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుల్. అంటే మన ఇంట్లో దొంగతనం జరిగితే మనం కానిస్టేబుల్ దగ్గర పోతాం, కానీ ఈ రోజు అదే పోలీస్ ఫోర్స్ని పెట్టి అదే కంపెనీ వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు 10 మంది వచ్చి ఈ రోజు రైతులు మెడ మీద కత్తి పెట్టి మేము చేస్తాం పని అంటే, ఈ రోజు ఒక 10 రూపాయల డాక్టర్ గా జనాల్లో నేను ఇంకా బతికే ఉన్నాను. ఎందుకంటే పిడికెడు మట్టి తీసుకొని మనం పోలేం. ఎవరైనా సరే రైతు కింద పని చేయాల్సిందే. ఈ రోజు నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, నేను ఈ దేశానికి రైతుని, సేవకుని, సర్వెంట్ ఆఫ్ ద నేషన్ అని చెప్తారు. కానీ ఈ రోజు వీళ్ళు వచ్చేసి నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేస్తున్నారంటే మేము 100% ఒక టవర్ కాదు 4 టవర్లు వేయండి, ఎకరాకు 4 టవర్లు వేయండి. కానీ కర్ణాటక బావగల్లో ఇచ్చిన రైతులకు నాకు ఇచ్చిన కంపెన్సేషనే నా సాటి రైతులకు కూడా ఇవ్వమని నేను అడిగాను. ఇది తప్పు అవుతుందా? 100% తప్పు కాదు. నాకు 2 రూపాయలు ఇస్తే సాటి రైతుకు 2 రూపాయలు ఇవ్వండి, నాకు 10 రూపాయలు ఇస్తే ఈయనకు 10 రూపాయలు ఇవ్వండి, నాకు 20 రూపాయలు ఇస్తే ఈయనకు 20 రూపాయలు ఇవ్వండి. నాకు మాత్రమే ఎక్కువ ఇస్తాను, మిగతా వాళ్ళకు తక్కువ ఇస్తాను అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడిగాను. ఇది అడగడం తప్ప? వెంటనే ఇమ్మీడియట్ గా ఏం చేశారు, అర్లీ మార్నింగ్ ఈ రోజు 9 గంటలకు, రాత్రి 9 గంటలకు ఈ విఆర్ఓ గారు ఫోన్ చేశారు. సార్ నాకు ఇప్పటివరకు అప్డేట్ అయితే ఏం రాలేదు, కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి వారి పిఏ గారు ఫోన్ చేశారు. నేను విషయం కూడా చెప్పాను, వారు కూడా దీనికి చింతిస్తున్నారు, బాధపడుతున్నాను. అందుకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన కార్యకర్తలకు మా రైతుల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే ముందుగా వారే లైన్లోకి వచ్చారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. మేము ఊరుకుండే వాళ్ళం కాదు. మీరు చట్ట ప్రకారం ఏ విధంగా చేశారో మేము అంబేద్కర్ మీద గౌరవంతో ఈ రోజు కూడా అదే చట్టాన్ని ఉపయోగించి మేము ముందుకెళ్తాము. రైతులందరికీ న్యాయం జరగాల్సిందే. మీరు కార్లలో పోతే కాదు, మా రైతులు కూడా కారులో పోవాలా. మీరు బెంజు కారులో పోతే మేము గంజి తాగల్లా, ఆ గంజిని తయారు చేసి ఇచ్చిండేదే మేము. అందుకు ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. చట్టము, ధర్మము, న్యాయం అని 3 ఎప్పటికీ ఉంటాయి, 3 సింహాలు. ఈ రోజు మా రైతులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సింహంతో సమానము. అడవికి రాజుగమ్మని ఎవరూ చెప్పరు, అది సింహం జాతి లక్షణం. అదే విధంగా ఈ రోజు రైతుల కోసం మేము పోరాడుతున్నామంటే నా దగ్గరకు వచ్చే 100 మందిలో 99 మంది రైతులే వస్తారు. వెన్ను నొప్పి, మోకాల నొప్పి, కీళ్ళ నొప్పి, వాళ్ళు ఆ రోజు సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా డాక్టర్లకు ఇస్తా అంటే ఈ రోజు కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ రోజు నేను అడిగిండేది ఏముంది, ఈ రోజు రైతులు అందరికీ న్యాయం చేయమని అడుగుతున్నా. ఈ రోజు వాళ్ళు ఏం చెప్తారు, కంపెనీ వాళ్ళు మేము అందరికీ న్యాయం చేయలేం, మీ ఒక్కరికే చేస్తామంటే నా ఒక్కరికే చేస్తామన్నారు. ఇదెక్కడ న్యాయం అని అడిగినా. ఇది తప్ప? అది అడిగినందుకు ఈ రోజు మొత్తం అంతా ధ్వంసం చేసి ఎవరిని పిలుచుకొచ్చుకోపో, కలెక్టర్ ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్తారు. ఎక్కడ పోతున్నాం మనం? డెమోక్రసీలో ఉన్నామా, డైనాసిటీలో ఉన్నామా అని చెప్పి మరొకసారి మేము ఈ తరపున మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను. మాది తాటిచెర్ల గ్రామం. మాకు మరతాడు పొలంలో భూమి ఉంది. మా భూమిలో కూడా టవర్ పడుతుంది. పడుతుంటే ఫస్ట్ మేము ఆపినాము దాన్ని. మళ్ళా ఏదో అన్ని చెప్తే మాకు తెలియక రైతులు
ఇబ్బంది పడినాము. కానీ మీ దాంట్లో వేసేదే మేము ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది ఇది అన్నారు సార్. మేమైతే అభివృద్ధిని అడ్డుకోం, వేయండి, మాకు రైతులకు న్యాయం చేయండి సార్, మేము అడిగినంత డబ్బు ఇవ్వండి, రైతుకి ఖచ్చిత న్యాయమైన డబ్బు ఇవ్వండి, న్యాయపరంగా డబ్బులు ఇవ్వండి అని అడిగినాము. మాకు తెలియదు అంతవరకు. సార్ దాంట్లో కూడా పడుతుందంటే, సార్ ఇట్లా పడుతుంది సార్, మా దాంట్లో ఇట్లా వేసినారు సార్, వర్క్ చేసినారు, పని చేసినారు సార్ అంటే, సరేలే ఇంక చేసినారు అంటున్నారు కదా, నీకు ఎంత ఇచ్చినారు డబ్బులు అంటే, నాకు 73,000 పంట నష్ట పరిహారం చెక్ ఒకటి ఇచ్చినారు, 4 పిల్లర్లు వేసినారు భూమి గుంతలలోకి. రైతులకు న్యాయం చేయమని సారు రైతుల పక్షాన అడుగుతున్నారు. 10 మంది రైతులకి న్యాయం చేయమని అడుగుతున్నారు, అందరికి న్యాయం చేయమని అడుగుతున్నారు సార్. అదే సార్, అన్ని చోట్ల కూడా ఇట్లే ఉంది, ప్రతి ఒక్క ప్రతి రైతుల దగ్గర ఇట్లనే ఉంది సార్. ఇప్పుడు ఆ టవర్ వేస్తున్నారు, ఆ టవర్ వేసిన దాని కింద తీగల కింద హై టెన్షన్ వైర్లు, అవి పెద్ద పెద్ద వైర్లు, కరెంట్ షార్టేజ్ వైర్లు అంట, అది చాలా పెద్ద హెవీ లైన్. వర్షం పడినప్పుడు, చిన్న వర్షం పడినా మేము ఎద్దులతో వ్యవసాయం చేస్తుంటాం, ఎద్దుల్ని టచ్ చేసినా కూడా కరెంట్ షాక్ కొడుతుంది, అది జుమ్ అని షాక్ కొడుతుంది. ఏదన్నా పారతో అందులో తోటలో లైన్ల కింద తోగినప్పుడు కూడా కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన దృశ్యాలు కూడా కొన్ని సెల్లుల్లో చూసినాము. అట్లా జరుగుతున్నాయి, షాక్ కొడతాయి వర్షం పడినప్పుడు కానీ, ఏదన్నా ఉరుములు ఉరిమినప్పుడు, మెరుపులు మెరిచినప్పుడు, ఏదన్నా కానీ. భూమిలో ఆ టవర్ పడిందంటే రేపు పొద్దున మేము రేపటి తరాన్ని మా పిల్లలకి ఆస్తి ఇవ్వాలన్నా, అమ్ముకోవాలన్నా, ఏదైనా పిల్లలు చదివించుకోవాలన్నా కూడా ఆ భూమి విలువ కోల్పోతుంది. మాకు ఆ విలువ కోల్పోతుంది కాబట్టి మాకు ఆ గిట్టుబాటు ధర ఏదో రైతులకు న్యాయంగా డబ్బులు ఇవ్వమని కంపెనీ వారిని అడిగినాం మేము. అట్లా అడిగితే అది కలెక్టర్ జీవో అందరితో పాటే వచ్చేది, కానీ మీకు అట్లా ఎక్కువ ఎట్లా ఇస్తాం, అందరికి ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేయండి సార్, కలెక్టర్ గారికి కూడా చెప్పండి, ఇట్లా రైతులు నష్టపోతున్నారు ఇట్లా అనేది కంపెనీ వాళ్ళకి కూడా చెప్పినాము. కంపెనీ వాళ్ళని అడిగితే అందరితో పాటు మీకు వచ్చేది, అట్లేం రాదు, మీకు ఎక్కువ ఎట్లా ఇస్తాము అది ఇది అన్నారు సార్. మేము రైతులు ఆ టవర్ పడితే రేపు పొద్దున మేము అడకదినల్లా టవర్ కింద ఏం పనులు చేసి ఏం పంటలు పండించుకోలేము, తోట అంతా తిరిగినా నీళ్లు పడవు, ఆ లైన్ కిందే బోర్ పాయింట్ పడుతుంది, కానీ దాని కింద లైన్ బోర్ వేసే వాళ్ళు రాదు, బోర్ బండి కూడా రాదు. కానీ ఆ బోర్ నీళ్లు లేకుంటే మేము ఏ విధంగా పంటలు పండించుకోవాలి, ఏ విధంగా బతకాలి, మా పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలి, మేము ఏ విధంగా బాగుపడాలా. మేము పంటలు వర్షాలు రాలే, ఈ రోజు పంటలు పండక మేము నానా తిప్పలు పడుతున్నాము, కన్నవసాట్లు పడుతున్నాం. ఈ టవర్లు వచ్చి పడి మేము ఏ విధంగా బతకాలి, మేము రైతులు సచ్చేది ఒకటే ఉంది మా తిప్పలు. మేము పురుగుల మందులు దాగి చావాలన్నా మేము రైతులని ఏ విధంగా బతకాలో, మేము మా పిల్లల్ని ఏ విధంగా దాచుకోవాలో, మా భార్య బిడ్డల్ని ఎట్లా పోషించుకోవాలి మేము ఈ పంటలు వండక. ఇట్లా టవర్లు పెడితే మాకు ఏదైనా కానీ డబ్బులు ఇవ్వండి సార్, మేము న్యాయంగా మాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాం సార్ వాళ్ళు, కంపెనీ వాళ్ళు.